యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు లేవగానే పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకోవాలి. లేచిన వెంటనే ఆ రోజంతా మనకి ఎన్నో సమస్యలు చూడండి. ఇక లేచిన మొదలుకొని అన్ని ఒక టెన్షన్స్, ఆలోచనలు, కుటుంబ సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు, పిల్లల నుండి కుటుంబంలో ఎన్నో సమస్యలు. ఈ సమస్యల నుండి కూడా మనము విడిపించబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు తోడై ఉండాలి. దేవుడు లేకుండా మనమైతే ఏమి చేయాలని ప్రయత్నించినా చేయలేము, ఏమీ చేయలేము. దేవుడు తోడై ఉంటేనే ఏ విషయంలో కూడా మనము జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఓర్చుకొని భరించగలుగుతాము, భరించుకొని ఉండగలుగుతాము. ఇంకా మన జీవితంలో ఎటువంటివైనా జయించగలుగుతాము. ఎప్పుడు అంటే దేవుడు ఉంటేనే. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా లేచిన వెంటనే ప్రార్థన, వాక్యము, ఆశీర్వాదం ఇవి ఖచ్చితంగా మీరు పొందుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుతూ నీటిలోని చేటుకి తిరుగుతూ ఉండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడిచి అమర్చి ఉండట చూచి. ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఒక అపవిత్ర ఆత్మ వంటి స్థితిని కలిగిన వారుగా ఉంటున్నాం. అపవిత్ర ఆత్మ అనగా మన జీవితంలో ఉన్న పాపము. ఆ పాపాన్ని మనము విడిచిపెడుతున్నాం, అన్నీ విడిచిపెడుతున్నాం. విడిచిపెట్టాక కొంతకాలం తర్వాతకి మరలా అపవిత్ర ఆత్మలు కలిగిన పాపముని మన హృదయంలో చోటిస్తున్నాం. ఒక దెయ్యం విడిచిపెట్టేలాక 7 దెయ్యాలు మళ్ళీ వచ్చాయంట. వచ్చి ఆ మనిషిని మళ్ళీ తన హృదయంలోకి వెళ్ళిపోయి ఆ మనిషిని మొత్తం పాడు చేసి చంపేసేయంట. మన మనసు కూడా అలాగే ఉంటుంది. మొదటిలో ఉన్న స్థితిని రాను రాను దినంలో మళ్ళీ మొదటి స్థితిలో పడిపోయి చివరికి ఎలా అయిపోతున్నారంటే భ్రష్టాత్మలోకి వెళ్ళిపోయి భ్రష్ట జీవితాన్ని జీవిస్తూ భ్రష్ట మనసును కలిగి దేవునికి దూరం అయిపోయి చివరికి చనిపోయి పాతాళంలో పడిపోతున్నాం. ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ప్రియులారా. కాబట్టి మన జీవితము మొదట మనము ఏ విధంగా అయితే ఈ అపవిత్రమైన మనస్సును కలిగిన ఇదిలో ఉన్న అపవిత్రతను విడిచిపెట్టి మనం పరిశుద్ధతలోకి వచ్చామో ఈ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం ప్రతిరోజు నువ్వేం చేయాలంటే లేవగానే ప్రార్థన, వాక్యము, ఆశీర్వాదం ఇవి పొందుకోవడం వల్ల నీ యొక్క హృదయాన్ని ప్రతి దినము కూడా ఏం చేసుకుంటావు? శుభ్రపరచుకుంటావు. పవిత్రపరచుకోవడం, పరిశుద్ధపరచుకోవడము. ఆ దినమంతా కూడా మరలా అపవిత్రత ఏమి అంటకుండా నువ్వు కాపాడుకొని రక్షించుకోవాలంటే ఒక సర్వాంగ కవచం వంటి దేవుని శక్తి నువ్వు పొందుకోవాలి. దేవుడి శక్తి నీకు తోడే ఉండాలి. దేవుడు ఆత్మని కలిగి ఉండాలి. ప్రతి దినము కూడా నువ్వు వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆత్మలో నిత్యము కూడా వెలిగించబడుతూ ఆశీర్వాదం పొందుకోవాలి. ఆ విధంగా పొందుకుంటే ఖచ్చితంగా మరలా అపవిత్ర ఆత్మకి చోటు ఇవ్వవు. దేవుని ఆత్మలో దేవునితోనే ఉండగలుగుతావు. కాబట్టి విడిచిపోయిన దెయ్యాలు మరలా నిన్ను ముట్టకుండా నీ హృదయంలోనికి రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ప్రార్థన, వాక్యము, ఆశీర్వాదం. ఉదయం చేసుకోవాలి ప్రార్థన, రాత్రి చేసుకోవాలి. నువ్వు ఎంత బిజీలో ఉన్నా కూడా ప్రార్థన విడిచిపెట్టొద్దు. వాక్యాన్ని ధ్యానించటం మర్చిపోవద్దు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటం కూడా నువ్వు విడిచిపెట్టవద్దు. కాబట్టి ప్రతిరోజు కూడా అట్టి రీతిగా మనం ప్రార్థన కలిగి ఉన్నట్లయితే ఏ దురాత్మ, ఏ దుష్టుడి పాపం అన్నీ ముట్టలేదు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ యొక్క ప్రతి నేకమైన పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి బిడ్డను కూడా నాయన నీ శక్తి చేత నింపండి, నీ అభిషేకము చేత నింపండి ప్రభువా. వారి జీవితంలో మొదటి స్థితిలో ప్రభువా ఏ విధంగా వెలిగించబడ్డారో ప్రభువా ఆ విధముగా దినము వెలిగించబడే వారిగా ప్రతి నేకమైన నీ యొక్క వికాస్టి కామ్ని మై గ్లోరాబాసి కావ
ఫ్లవరీ మైక్ అండ్ ఫ్లవరీ మా మీ శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆ మనిషిని అపవిత్ర ఆత్మ విడిచి వెళ్ళిన తర్వాత తిరిగి ప్రభా మరలా తండ్రి అతి వేగముగా పరుగులెట్టినట్లుగా ప్రభా, ఏ హృదయ వేగంలో ప్రభా అట్టి రీతిగా పరిగెట్టుటకు వీలు లేదు ప్రభా. నీ ఆత్మ శక్తి చేత నింపండి, నీ అభిషేకము చేత నింపండి. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి ప్రభా నీ ఆత్మ వేగమైన వెలుగు చేత మండించమని కబాది కమాందారా రిసీ మైక్ హ్యాండ్ మీ లార్డ్ ద లిస్ట్ ఎల్ బి గో బ్రిక్ ఆఫ్ అవరిమా. నీ కృపాశీర్వాదము ప్రతి నేకమైన ప్రతి రికాస్యమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.